This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to My3 News. Munduga headlines. జగిత్యాల కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశం. అధికారులకు పలు సూచనలు చేసిన ఎంపీ అరవింద్. బందంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్లా తీర్చిదిద్దాలి. అభివృద్ధి పనులు పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. అవినీతిని ప్రశ్నించినందుకే నిర్బంధాలు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ నేతల ఆందోళన. నామ్కే వాస్తేగా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. తరచూ ఫుడ్ పాయిజన్ తరహా ఘటనలు. ఆసుపత్రుల పాలవుతున్న ప్రజలు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రగతి పనులు గడువులోగా పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకి ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా బిల్లులని చెల్లించాలని సూచించారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకి గురికాకుండా ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని సూచించారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, అదనపు ఎస్పీ చేతన్ నితిన్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్తో ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ అధికారులకి పలు సూచనలు చేశారు. అమృత్ 2.4 కింద చేపట్టిన తాగునీటి సరఫరా పనులని క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని సూచించారు. గత దిశ సమావేశంలో పెండింగ్ పనులు జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, యుఐడిఎఫ్ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిచిపోకూడదన్నారు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. పనులు పూర్తయినప్పటికీ రాజకీయ కారణాలతో బిల్లులు పెండింగ్లో ఉంచుతున్నారని ఆరోపణలు వస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఏ ప్రజాప్రతినిధి లేదా వ్యక్తి కోసం ఎదురుచూస్తూ వాయిదా వేయకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దిశ కమిటీ సభ్యులు ఏ భిక్య నాయక్, పాతా రమేష్, వడ్డెపల్లి శ్రీనివాస్, ఎర్రలక్ష్మి, డిఆర్డీఓ రఘువరణ్, జిల్లా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. Position. We 10 acres proposed and I am going to write to Chief Minister today. I am aware yesterday Cabinet has cleared 5 acres. We need 10 acres. We will again get to the roads. It has to be 10 acres. I am writing to CM. It has to be revised quickly before it goes to a planning stage. Adapata. Jaga undi icheyandi. Jagityalu raasichira meer anta నాయకులకి ఇవే ఇచ్చిందా? అన్ని జిల్లాలు కేంద్రీయ విద్యాలయాలకు 10 ఎకరాలు ఇస్తుంటే 5 తీసుకుంది మీ జిల్లా.
సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. చదువులేని మంత్రి, చదువుల మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి తెలివిలేదని, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సంజయ్ బుర్రలేని ఎమ్మెల్యే అని, ఇక్కడి ప్రజలే ఆయనకి బుద్ధి చెప్తారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయానికి వెంటనే 10 ఎకరాలు కేటాయించాలని, లేదంటే బీజేపీ నాయకులు రోడ్డెక్కుతారని హెచ్చరించారు. రాష్ట్ర అధికారులు అధికార పార్టీ నాయకులకు తలవంచొద్దని సూచించారు. ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి అర్థమైతలేదు ముఖ్యమంత్రి. కేంద్రీయ విద్యాలయము జిల్లాకొకటి శాంక్షన్ అవుతుంది. ఐడియల్ స్థలము 10 ఎకరాలు, హయ్యెస్ట్ స్థలము మ్యాక్సిమం స్థలం 10 ఎకరాలు కాదు, ఐడియల్ మినిమం 5 ఎకరాలు. ఎవ్వడికి ఈ చదువురానోడు ముఖ్యమంత్రి ఎవడికి మెహర్బాన్ చేస్తలేడు. 10 ఎకరాలు జగిత్యాల్లో చెలగల్లో ఇమ్మన్నావు, చెలగల్లో ఇచ్చిండు నువ్వు. అది కూడా మేము తెచ్చుకున్నాం, ఈయన ఇచ్చుడు కాదు. మళ్ళీ అదేదో 5 ఎకరాలు ఇస్తుంది. మీ ఎమ్మెల్యేకి మీరు గుత్తకు రాసిండ్రానే జగిత్యాల ల్యాండ్ అంతా? ఎవడా మీ ఎమ్మెల్యే? రేపు తీసుమరకానా? యూజ్లెస్ ఫెలో మీ ఎమ్మెల్యే. బుర్రగానం లేదా? 10 ఎకరాలు ఏమంటే అదేదో కాస్ట్లీ ల్యాండ్ అయితే కబ్జా చేస్తావా? నీదా? నిన్న ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిందో అది కేంద్రీయ విద్యాలయ సంఘటనకు పోకంటే ముందు, వాళ్ళు ప్లానింగ్లు మొదలు పెట్టకంటే ముందు దాన్ని 10 ఎకరాలు చేయండి. లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది భారతీయ జనతా పార్టీ రోడ్డుకి ఎక్కుతుంది. మళ్ళా 4వ దిక్కు మీ ఎమ్మెల్యే మోకాళ్ళు మెదడు మోకాళ్ళకు జారినట్టు హిమాలయాలు జారినాయి కిందికి. మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఇంకోసారి 29 రాష్ట్రాలలో అన్నాడు. అది 29వ రాష్ట్రం ఎక్కడితో తెలియదు, నాకైతే ఎత్తుతున్నా నేను. అందులో 29లో ఏకైక రాష్ట్రం అంటే సముద్రం ఒడ్డు లేదట. ఒక దిక్కేమో 3 దిక్కులు సముద్రం అంటుండు తెలంగాణకి, ఇంకో దిక్కేమో సముద్రం ఒడ్డు లేదంటుండు. ఈయన మళ్ళా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా చూస్తారో ఏందో అని ఆయననే పెట్టుకున్నాడు. రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు జగిత్యాలకి మంజూరైనట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకి చీర అందించి శుభాకాంక్షలు తెలిపారు. పండగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. పట్టణంలో 4500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు గ్రామాలకి 3000 ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి ఏడాది 2000 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు వివరించారు. గ్రామానికి 106 ఇళ్ళు, పోలాసకు 104, ఇంత చిన్న గ్రామానికి 50 ఇండ్లు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది. మిత్రులు నారాయణరావు గారు చెప్తుంటారు, అప్పుడెప్పుడో 89-94 మధ్యలో బట్టపల్లి కాడిచ్చినాను. మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం మండలంలో కలిపితే ఒక పోతారం కాడిస్తే ఆ బిల్లు కూడా మీ ఊరు వారే కాంట్రాక్టరు ఇంకో కాంట్రాక్టర్ జగిత్యాల, ఆ బిల్లు మిగిలిపోతే కూడా 45 లక్షల దాకా దగ్గర ఈ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అడిగి ఇప్పించడం జరిగింది. లేకపోతే వాళ్ళ పరిస్థితి మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఏముండే ఆలోచించదు. అట్లనే ఇంట్లో కరెంటు లైన్ అవన్నీ కూడా మంజూరై ఏ గ్రామం పైన ఈరోజు పండుగ వాతావరణం కలబడుతుంది ఇదే ఊరు. ఇవాళ నియోజకవర్గంలో నేను అనుకుంటా 101 గ్రామాలలో ఎక్కడో ఒక చోట ఇందిరా మిల్లు గృహప్రవేశం ఉంది. అలా అంత మంచి రోజు ఈరోజు అని చెప్తా ఉన్నారు. అసలు ఎటు అందుతాం ఎటు అందమనే పరిస్థితి వస్తాపూరు జగన్నాథ్పూర్ దాకా నన్ను ఆహ్వానించారు. నిజంగా నేను ఒక ధన్యం అవుతా ఉన్నా. బందంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారుల్ని ఆదేశించారు. జిల్లా ప్రజలకి ఆహ్లాదాన్ని పంచే విహార కేంద్రంగా చెరువుని తీర్చిదిద్దాలని సూచించారు. అమృత్ 2.0 పథకం కింద 2.50 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులని త్వరగా పూర్తి చేయాలి అన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులోని బందంపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులని మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్య అధికారులతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. శాంతినగర్ వైపు నుండి సందర్శకులు సులభంగా చేరుకునేందుకు అవసరమైన వసతులు కల్పించాలి అన్నారు. అవసరమైతే అదనపు నిధులు సమీకరించి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలకి ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కులు, వాకింగ్ ట్రాక్స్ తదితర వసతులను సమకూర్చాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, స్థానిక కౌన్సిలర్ శైలజ సుధాకర్ ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృతంగా పర్యటించారు. కొలడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొమిరా గ్రామంలో భూభారతి దరఖాస్తుల వ్యవసాయ భూములని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన తహసీల్దార్ కార్యాలయం, నిరుపయోగంగా ఉన్న ఐకేపీ భవనం, ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ గృహాలని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఈ నెల 15లోగా చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఓదెల తహసీల్దార్ వనజ, ఎంపీడీఓ అనిల్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్బంధానికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన నాయకులని నిర్బంధించడం సరికాదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అవకతవకల్ని వెలుగులోకి తెస్తే ప్రభుత్వం అడ్డుకోవడం ఎందుకు అని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దాసరి ఉషా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఆందోళన కారణంగా కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. స్థానికులకి అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకి చెందిన కాంట్రాక్టర్లకి గురుకులాల కాంట్రాక్టులు అప్పగించడం ఎందుకు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం స్థానికులకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే చిన్న కాంట్రాక్టర్లని ప్రోత్సహించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం స్థానిక కాంట్రాక్టర్లని పక్కన పెట్టి గుజరాత్కు చెందిన పెద్ద కాంట్రాక్టర్లకి పనులు అప్పగిస్తుందని ఆరోపించారు. జీవో 17ను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంకా ఎంతో ప్రశంసనీయటువంటి అవార్డులు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అందుకున్నటువంటి వ్యక్తికి మనం భద్రత కల్పించాల్సింది పోయి కుట్రపూరితంగా కేవలం ఒక రాజకీయ కక్షగా ఆయనకి భద్రత తొలగించాలి అని చెప్తే మరి హైకోర్టు మొన్ననే భద్రత ఇవ్వాల్సిందే అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సందేశం ఇవ్వకపోవడం అనేది ఎంతో విషాదకరం. మరి ఆయన రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు ప్రవీణ్ సార్కి అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న కూడా గురుకులాలలో 2000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి బయట పెడదాము అని చెప్పి బయలుదేరినందుకు వాళ్ళ సతీమణిని కూడా ఆమెకి ఒక సంవత్సరం అయితే తన ఉద్యోగం అయిపోతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు హుటాహుటిన పొద్దున్నే తనకి బర్తరఫ్ చేసేళ్ళు. మరి ఈ విధంగా రాజకీయ కక్ష చర్యలు ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ సార్ గలమెత్తుతాండు. మరి జీవో 17ని రద్దు చేయాలని అంటాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center. 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence. Champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకి అధికారుల సతీమణులు మద్దతు తెలిపారు. కాగా నేటి నుంచి సింగరేణి మహిళా ఉద్యోగులు రీలే దీక్షలు ప్రారంభించారు. సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాల అప్గ్రేడేషన్, పీఆర్పీ, పీఆర్సీని వెంటనే అమలు చేయాలి అన్నారు. పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు 5వ రోజున రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాము.
ఇవి ఏవైతే మేము దీక్ష కూర్చున్నామో డిమాండ్లు కాదండి, మా న్యాయపరమైన హక్కులు. ప్రతి సంవత్సరము చెల్లించే వాటిని చెల్లించకుండా డిలే చేస్తూ వస్తున్నారు. పే అప్గ్రేడేషన్ కూడా కోల్ ఇండియాలో అమలు పరిచి 3-4 నెలలు గడుస్తున్నది. అది మేము యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాము, స్పందించలేదు. పిఆర్పి సందర్భంగా కూడా అక్కడ ఆల్రెడీ 24-25 సంవత్సరం 25-26 సంవత్సరం కూడా ఇప్పుడు చెల్లించే ప్రక్రియ మొదలైనా కూడా ఇక్కడ ఇంకా చెల్లించలేదు. మా న్యాయమైన హక్కులు యాజమాన్యం దిగి వచ్చి తీర్చే వరకు మేము పోరాటం ఇలాగే కొనసాగిస్తుంటాము. మాకు అలాగే సంఘీభావం తెలపడానికి వచ్చిన అధికారుల సతీమణులకి కృతజ్ఞత. ఫుడ్ పాయిజన్ తరహా ఘటనలు సిరిసిల్ల జిల్లా ప్రజలని షాక్కి గురిచేస్తున్నాయి. ఇటీవల పానీపూరి తిన్న కారణంగా సుమారు 20 మందికి పైగా చిన్నారులు అనారోగ్యానికి గురైన ఘటన మరవకముందే నిన్న మిక్చర్లో వచ్చిన బల్లి మరింత ఆందోళనకి గురిచేసింది. తాజాగా వైన్ షాప్ పర్మిట్ రూమ్లో ఓ వ్యక్తి కొన్న పల్లిలో పురుగు కంటపడింది. జిల్లాలో కొనసాగుతున్న వరుస ఘటనలు ప్రజలకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ తరహా వరుస ఘటనలు ప్రజలని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి. 20 రోజుల క్రితం ఒక ఘటన జరగగా తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 2 ఘటనలు జరగడం చర్చనీయాంశంగా మారింది. జూన్ 18న తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఓ వ్యక్తి విక్రయించిన గప్చుప్ తిని సుమారు 20 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో సదరు పానీపూరి నిర్వాహకుడి ఇంటిని తనిఖీ చేసిన అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1న జిల్లా కేంద్రంలోని ఓ స్వీట్ షాప్లో పట్టణానికి చెందిన గొడుగు అరుణ్ చంద్ అనే వ్యక్తి మిక్చర్ కొనుగోలు చేశాడు. ఇంట్లో పిల్లలు తింటున్న క్రమంలో అందులో బల్లి కనిపించడంతో షాక్కి గురైన బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సదరు స్వీట్ షాప్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కిచెన్లోని వివిధ విభాగాలని పరిశీలించిన అధికారులు మెయింటెనెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడికి 1 లక్ష జరిమానా విధించడంతో పాటు షాప్ను సీజ్ చేశారు. ఈవినింగ్ మేము సిరిసిల్ల బాలాజీ టౌన్లో మిక్చర్ తీసుకున్నాము పిల్లల స్నాక్స్ కోసమని. అయితే ఈరోజు మధ్యాహ్నం మేము ఓపెన్ చేసేసరికి అందులో బాగా వచ్చింది. ఇదేంది అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఓనర్ లేడు. ఏమంటే మా రాజస్థాన్ పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ వర్కర్ అయితే కిలో కార్ ఇస్తే తీసుకోపో, ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోపో అని చెప్పి మాట్లాడుతుంటారు రెస్పాన్సిబుల్ లేకుండా. మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు, మరి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే కూడా ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేననే రెస్పాన్సిబుల్ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడ, పాలకు విలువ ఇస్తుండు, ఆయన బిజినెస్ విలువ ఇస్తుండు. ఇంత ఎగ్రెస్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగాట బాలాజీ రోజు మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 2న తంగలపల్లిలోని ఓ వైన్ షాప్ పర్మిట్ రూమ్లో ఓ వ్యక్తి స్టఫ్ కోసం వేయించిన పల్లీల్ని కొనుగోలు చేశాడు. తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో నూనెలో వేగిన పురుగు కంటపడింది. దీంతో షాక్కి గురైన సదరు వ్యక్తి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తీసుకుపోయి బయట కూర్చొని నేను డ్రింక్ తాగుకుంటూ కూర్చున్నాం. అదేందో వేసుకుందాం అని చూసే వరకు అలా కళ్యామకులలో మొత్తం కలిసి ఉన్నది. అది నేను అన్ని సైడ్కి ఆ కళ్యామకులు మంచిగా ఏం చేయాలని బుక్ అయ్యే టైంలో అందులో పురుగు వచ్చింది, బెండల పురుగు వచ్చింది. ఏంది అని అది తీసుకుపోయాడు వారేసి. ఇప్పుడు ఏంది అని నిన్ననే ఒకటి జరిగింది, సిరిసిల్ల ఒకటి జరిగింది, ఆ కాలేజ్ అక్కడ జరిగింది, మొన్న ఒకటి పానీపూరి జరిగింది. ఇప్పుడు నిన్న సంఘటన మరొక ముందు ఈ సంఘటన కూడా జరిగింది. దీనికి అధికారులు ఫుడ్ సేఫ్టీ చైర్మన్ గారు వీళ్ళందరూ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 20 రోజుల వ్యవధిలో జిల్లాలో 3 ఘటనలు జరగడంతో ఫుడ్ సేఫ్టీ శాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో నిరంతరం క్వాలిటీని పరీక్షించాల్సిన అధికారులు ఎక్కడా కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిర్వాహకులు తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఫైర్ అవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కరువైపోయినారు. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అపాయింట్ అయ్యి 6 సంవత్సరాలకు పైచిలుగా కావస్తుంది, కానీ ఆమె ఎన్నడూ కూడా కనబడట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రజలు ఫోన్ చేస్తే ముఖం చాటేస్తుంది. పత్రికలలో చూసి మాత్రము తూతూ మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారి గారు వచ్చారు, తూతూ మంత్రంగా వెళ్ళిపోయారు. సీజ్ చేయాల్సిన చోట తాళం వేసి వెళ్ళిపోయారు. మరి ఈమె మేడంకు తాయిలాలు ముడుతున్నాయా, మరి వాటాదనం ఉందా, ఎందుకు మరి ఈ నిర్లక్ష్యమైన ధోరణి ఎందుకు ఆమెకు అని మేము
ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పటికైనా దయచేసి జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారు స్పందించి ఇప్పటికైనా ఇలాంటి అధికారిని సస్పెండ్ చేసి కొత్త నూతన అధికారిని నియమించాల్సిందిగా మేము విన్నవిస్తున్నాము. ఎందుకు ఈ తనిఖీలు చేపడతలేరు? పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌస్లు మీరు చూస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు నాణ్యత లోపిస్తుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే రియాక్ట్ అయ్యే అధికారులు ముందు నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్లపై నిత్యం దృష్టి సారించాలని, రూల్స్ పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.923 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 9.25 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 396 క్యూసెక్కులుగా ఉంది. ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకి 275 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న శానిటేషన్ పనులని చైర్మన్ నూగిల మల్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికుల హాజరుని పరిశీలించిన ఆయన వారికి పలు సూచనలు చేశారు. వర్షాకాలం దృష్ట్యా అధికారులు శానిటేషన్ పై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా సిబ్బందికి అందించాలి అన్నారు. పట్టణాన్ని శుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి, పులిపాక రాజు, ట్యాంక్ బండ్ ఇన్ఛార్జ్ పునుకొండ మధు ఉన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడా మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు తెల్లవారిసరికే విగతజీవిగా కనిపించింది. గుర్తు తెలియని దుండగులు ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో వృద్ధురాలి మెడలోని 2 తులాల బంగారు గొలుసు, కాళ్లకి ఉన్న 50 తులాల వెండి కడాలు మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వృద్ధురాలికి 3 కుమారులు ఉండగా వారు వేర్వేరు చోట్లలో స్థిరపడ్డారు. ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుండగా కుమారులు బాగోగులు చూసుకుంటారు. ఉదయం వచ్చి చూసేసరికి తల్లి చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకే సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం పరిశీలించారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ బుచ్చవానే ఆమె రాత్రి తిని పడుకున్న సమయంలో ఎవరో దొంగలు వచ్చి ఇట్లా ఆమెను కొట్టి కొడితే మేము వాళ్ళ కూడలు అన్నం పెట్టే టైంలో పొద్దున్న ఛాయలో తీసుకుపోతుంటే అది చూసి ఆ చెద్దరిసే టైంకు ముక్కల దగ్గర రక్తమును అంత రక్తం అంటే చూసేసరికి మేము ఆ పోయి చూద్దామని పోయేసరికి అది మళ్ళీ ఏంటని చూసేసరికి 4-5 దొరికినాయి ఇంట్లో. అది జరుగుతుంది. ఈ దొంగలు ఎవరో ఏం కథనో తెలియదు. రాత్రి 12 గంటలకు అది ఎవరు లేరు. ఆ ముసలాం ఒక్కతే అనుకున్నది. ఆ చూసి మేము పోయేసరికి అట్లున్నది. ఆ గొంతు తీసుకురా ఏమేమి తెలియదు, అంత రక్తం వచ్చి ఈ ముక్కు పొంటి నోరు పొంటి అంతా కట్టితే పోయి చూసినాం. పోలీసులు సర్ అప్లికేషన్ ఫారాలు బీఎల్ఓలు నింపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి తహసీల్దార్ను కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కొందరు అవగాహన లేకుండా అప్లికేషన్ ఫారాలు నింపుతున్నారని, దీంతో వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది అన్నారు. విద్యావంతులైనప్పటికీ సర్ అప్లికేషన్ నింపడంలో తప్పులు దొర్లుతున్నాయని, బీఎల్ఓలే ఇంటింటికి వెళ్లి అప్లికేషన్ ఫామ్లను పూర్తి చేసేలా చూడాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, నాయకులు గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాసరెడ్డి, అక్కనపల్లి కరుణాకర్ పాల్గొన్నారు. ఓటు హక్కు కోసం తిప్పలబడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కనుక దయచేసి
నేను బిఎల్ఓ గారికి అదేవిధంగా బిఎల్ఏలకు వివిధ పార్టీలో ఉన్నటువంటి బిఎల్ఏలకు కూడా నాకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా బీఆర్ఎస్ బిఎల్ఓలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ యొక్క దరఖాస్తులు ఎక్కడెక్కడైతే వచ్చినా మీ బూతులలో 1కి 2 సార్లు వీటిని చెక్ చేయండి. ఇప్పుడు ఏ గడిలో ఇప్పుడు 2001లో పుట్టినటువంటి వాళ్ళు 2002 తర్వాత ఓటు హక్కు నూతనంగా కల్పించేటటువంటి వాళ్ళు వాళ్ళ పూర్తి అడ్రస్, వాళ్ళ తల్లిదండ్రుల చిరునామా, ఒకవేళ ఆ ఇంటికి కోడలు వస్తే కోడలు, ఆ తర్వాత మరి ఇంకా ఓట్లు నూతనంగా ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఇందులో 1, 2, 3, 4 ఇట్లా గడులు ఉన్నాయి. ఈ గడులలో ఏది నింపాలి ఏది నింపద్దు అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండా ఇబ్బందులు జరిగి మనం అన్నీ ఇచ్చేసి గడువు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. మనమంతా చదువుకున్నటువంటి వాళ్ళం, కొంతమంది చదువులేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద అవగాహన, చదువుకున్న వాళ్ళకే ఇది ఎలా నింపాలనేది ఒక్కొక్కసారి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మరి చదువుకోనటువంటి వాళ్ళకి వర్షాలు కురవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లకి చైర్పర్సన్ దండి లక్ష్మి స్థానిక మహిళలతో కలిసి జలాభిషేకం చేశారు. అంతకుముందు నీళ్ల బిందెలతో బతుకమ్మలాడారు. వర్షాలు కురవకపోవడంతో మహిళలకి పనులు లేక ఇంటి వద్దే ఉండిపోతున్నారని చైర్పర్సన్ వాపోయారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిత్తారి పద్మతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. పట్టణ మహిళలు ఎల్లమ్మ తల్లి ఏదైతున్న 6వ వార్డు మహిళలందరూ కలిసి ఎల్లమ్మ తల్లి కంటే ముందు పోషవ తల్లి నల్ల పోషవ తల్లికి అట్లాగే ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం చేయటకు వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళే మహిళా మనులు ముందు ఆలోచనతో ముందుకెళ్ళడం అనేది జరిగింది. అందరిలో వాస్తవంగా మహిళలు ఎందుకంటే వర్షాలు పడితే పనులు దొరుకుతాయి, పనులు లేక ఇంటి దగ్గర ఉంటున్నాము, మనకు పనులు కావాలి, అట్లాగే పంటలు పండితేనే మనము భుజించే ఆహార పండే అంటే వడ్లు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎండ తీవ్రతను కూడా తట్టుకోలేక కూడా చాలామంది మహిళలు కుటుంబ సభ్యులందరూ ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వానదేవుడు కరుణించి వర్షాలు బాగా కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంది అన్నారు బీజేపీ ఎస్టీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అరుణ్ రంజా. తెలంగాణని అప్పుల పాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ రంజాతో పాటు మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రఫీని జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనపై దేశవ్యాప్తంగా జంజీ యువత ప్రశంసలు కురిపిస్తుంది అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది అన్నారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, నాయకులు గాదరి సతీష్ పాల్గొన్నారు. ట్రైబల్ మోర్చా తరఫున నన్ను నమ్మి ఈ పోస్ట్ ఇచ్చినందుకు మరి జిల్లా అధ్యక్షుల వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మరి యువతని నమ్మి ఈ జెన్జీ స్లోగన్ అయితే ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్లోబల్గా ఏదైతే ఒక వైరల్గా ఉందో, ఒక జెన్జీని ప్రోత్సహించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం చూసుకుంటే నితిన్ నబీల్ గారు అయితేనేమి, ఈరోజు ఈ జిల్లా ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ నేనైతేనేమి మరి జెన్జీని ప్రోత్సహిస్తుందని చెప్పి ప్రతి యువత గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మరి ట్రైబుల్ అనౌన్స్మెంట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందుకి వాళ్ళు ఎలక్షన్ల ముందు మాట్లాడడం జరిగింది. మరి దానికి గాను 17,000 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పారు. అది ఎప్పుడు 24-25 బిల్లో. మరి 25-26 బిల్లో అదే 17,000 కోట్లు ఎట్లా రిపీట్ చేశారు? దాని మీద తెల్లపత్రం రిలీజ్ చేస్తా అని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు. దాని గురించి ఈ రోజు వరకు మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో జూన్ నెల యూరియా ఉత్పత్తిని సంస్థ జీఎం జిందాల్ ప్రకటించారు. జూన్ నెలలో 1,05,000 మెట్రిక్ టన్ల టార్గెట్ గాను 94,849 మెట్రిక్ టన్ల యూరియాని ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకి కూడా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూరియా ఉత్పత్తికి సహకరించిన అధికారులు, కార్మికులకి ఆయన అభినందనలు తెలిపారు.
వినియోగదారులకి మెరుగైన సేవలు అందించేందుకు ఎన్పీడీసీఎల్ కృషి చేస్తుంది అన్నారు ఆ సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి. వేములవాడ రూరల్ మండలం వట్టెంల సబ్స్టేషన్లో జరిగిన అప్గ్రేడేషన్ పనులకి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుండి తిప్పాపూర్ వంతెన వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణలో భాగంగా ఉన్న విద్యుత్ షిఫ్ట్ పనులకి 1.45 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీంతో పనులు త్వరగా పూర్తి చేసే వీలుంటుంది అన్నారు. జిల్లాలో 19 చోట్ల కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకోగా ఇప్పటికే 14 చోట్ల పూర్తయినట్లు తెలిపారు. బంచింగ్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఇంతకుముందు ఎట్లా ఉందంటే 2-3 11 kV ఫీడర్స్ ఒకటే బ్రేకర్ మీద ఉండే, అవన్నీ కూడా అన్బంచ్ చేయడం వల్ల ఈ ఫీడర్ మీద వచ్చిన అంతరాయం వల్ల పక్క లైన్కి డిస్టర్బ్ అవ్వకుండా మనము అన్బంచింగ్ ఆఫ్ ఫీడర్స్ మనం టేకప్ చేస్తున్నాము. ఎంటైర్ డిస్ట్రిక్ట్లో అట్లా 19 ఫీడర్స్ మనం అన్బంచింగ్ చేస్తున్నాం. దాంట్లో 14 మనకి అయిపోయినాయి. ఇంకో 5 కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ నెక్స్ట్ 1 వీక్లో అన్నీ కూడా అయిపోతున్నాయని. అది కాకుండా ఇంకో 39 శాంక్షన్ కోసం పంపించారు. 39 సచ్ అన్బంచింగ్ ఆఫ్ ఫీడర్స్ ఉంటే అవి కూడా మనం శాంక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ వేములవాడ టౌన్లో కూడా మనం రాజరాజేశ్వర టెంపుల్ కోసం అయితే రోడ్ వైండింగ్ వర్క్ జరుగుతుందో దానికి షిఫ్టింగ్ ఆఫ్ లైన్ ప్రపోజల్ కూడా ఒకటి మనకి 1.4 crores మనం పంపించడం జరిగింది. సో దానికి కూడా వీ గేవ్ అప్రూవల్ టుడే. ఆ షిఫ్టింగ్ ఆఫ్ లైన్ వర్క్ కూడా మనము గవర్నమెంట్ రిసీవబుల్స్ కింద పెట్టి మనము ఇమ్మీడియట్లీ వర్క్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల టెంపుల్కి అయ్యే రోడ్ వైండింగ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ డిలే అవ్వకుండా జరుగుతుంది. ప్లస్ మనం కొత్త సబ్స్టేషన్స్ అండ్ ఇక్కడ ఈరోజు సిబ్బందితో కూడా అది ఇంటరాక్షన్ అవ్వడం జరుగుతుంది. మనం ఏమేమి నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ చేయాలి 30 kV సైడ్ కావచ్చు 11 kV. కొండగట్టు అంజన్న ఆలయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోంది అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచనల మేరకు కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధి ప్రణాళిక త్వరలోనే ఆచరణలోకి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి జగిత్యాల ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించే కొండగట్టు ఆంజనేయ స్వామిని వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా యువకులు ఆరాధించి పూజించే దైవం ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి. నేను కూడా చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. పిసిసి అధ్యక్షుల తర్వాత మొదటిసారిగా ఇక్కడ దర్శనం చేసుకుంటా ఉన్నాం. భగవంతుని కోరుకున్నాం. తెలంగాణలోని ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా పేద ప్రజల యొక్క ఆశయాలకి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ఇంకా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి పేద ప్రజల యొక్క కష్టాలను తీర్చడంలో సఫలం అయ్యే విధంగా ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. మేడిపల్లి సత్యం గారి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి మంచి నిధులు ఇచ్చి ఆంజనేయ స్వామి ఆలయాన్ని, కొండగట్టు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి ఉంది. త్వరలో అది ఆచరణలోకి వస్తుంది. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ బోనాలతో డీజే చప్పుళ్లు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వానలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని జగిత్యాల రూరల్ మండలం పలాసలోని సహస్రలింగాల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాగణపతికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సంకటహర చతుర్థి సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు విచ్చేసిన భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.